దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు మాట్లాడుతున్నది ఒకే ఒక నామస్మరణం, అదే పవన్ పవన్ పవన్. బీహార్లో కూడా ఇప్పుడు పవన్ పేరే అట. ఏంటి బీహార్ ఏంటి, పవన్ పేరేంటి, బీహార్కి పవన్కి సంబంధం ఏంటి? ఈయనేం బీహార్ వెళ్ళలేదు, ఈయనేం ప్రచారం చేయలేదు, అప్పుడు మహారాష్ట్ర ఇవి వెళ్ళలేదు, కానీ అక్కడికి వెళ్ళలేదు కదా, ఎందుకు పేరు వస్తున్నదంటే ఏమి జరిగినా అది పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవడమే చేస్తున్నారని. చిరాగ్ పాస్వాన్ బీహార్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్టైల్ సునామీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ దూసుకుపోయింది. దాదాపు 200 సీట్లు ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. అయితే జేడీయూ బీజేపీ మధ్య వారధిలా యువకరటం చిరాగ్ పాస్వాన్ హైలైట్. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ సూపర్ షో పోటీ చేసిన 29 స్థానాల్లో 22 స్థానాలకు పైగా లీడు, అంటే 100% స్ట్రైక్ రేట్ ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ గారు, దాంతో దీన్ని పోలుస్తున్నారండి. ఈయన కూడా హిట్ కొట్టాడు, బంపర్ హిట్ కొట్టాడు. పవన్ కళ్యాణ్ ఆదర్శం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఒకటి జాతీయ పార్టీ, రెండోది కూడా తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీ. తెలంగాణలో పెద్దగా దాని ప్రాబల్యం లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీ కింద లెక్కలోకి తీసుకొస్తుంటారు. ఆ రెండు కలయికలో, సీనియర్ పార్టీల కలయికలో యువ కెరటం ఎవరు? పవన్ కళ్యాణ్, జనసేన. 3 పార్టీలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేస్తే దీని సారాంశం అర్థమవుతుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పేరు తీసుకొస్తున్నారు అన్నది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కూడా జేడీయూ బీజేపీ మధ్యలో పాస్వాన్, అక్కడ బీజేపీ తెలుగుదేశం మధ్యలో పవన్. చూసారా ఎలా లింక్ అయిందని? ఈ స్థానాలు చేసి అన్నిట్లోని కూడా లీడ్, అన్నిట్లోని కూడా హిట్. పవన్ కళ్యాణ్ కూడా సూపర్ హిట్. అందుకని పవన్ పేరు బీహార్లో మోగిపోతున్నది. జూనియర్ సేనాని, జూనియర్ సేనాని, జూనియర్ సేనాని, జూనియర్ పవన్, జూనియర్ పవన్, జూనియర్ పవన్ అనే పాసాన్ని ఎత్తేస్తున్నారు. ఇద్దరికి కూడా పాప కలిసి వచ్చింది చూడండి. పి పాస్వాన్, పి పవన్ కళ్యాణ్. ఇక 75 స్ట్రైక్ రేటు పైనే కూటమిలో పెద్ద సక్సెస్. ఇక లోక్సభ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటు. పోటీ చేసిన 5 స్థానాలకు మొత్తం 5 స్థానాల్లో విజయం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే కంటిన్యూ. ఇక ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పొలిటికల్ ఎనలిస్టుల అంచనా. దివంగత రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టిన చిరాగ్, తండ్రి తరహాలో చరిష్మా లేదన్న విమర్శకులకు పవన్ కళ్యాణ్ తరహా కౌంటరు. ఇదంతా వీళ్ళిద్దరిది కూడా ట్విన్సా అన్నట్టుగా ఉంటుంది రాజకీయ పరంగా చూసుకుంటే. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, చిరంజీవి గారు ఇమేజ్ వేరు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, దానికి చిరంజీవి గారు మూసేసాడు, ఈయన ఏం చేస్తాడులే అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఫాదరు ఏముందిలే, ఆయన వారసత్వం ఇతనికి ఎక్కడ ఉంటుంది, ఇతనికి ఎందుకు పడికిరాడు, ఆ చరిష్మాయే లేదు, ఆయన ఎక్కడా ఈయనెక్కడా అని చెప్పి ఎత్తి పొడిచిన వాళ్ళు, బెటకారాలు ఆడిన వాళ్ళు, ట్రోల్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు మూసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ గురించి పూసుకోలేదా? ఒక్కసారిగా వణుకు పుట్టించేశాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరగరాశాడు. ఈయన కూడా అదే పరిస్థితి ఇప్పుడు. అందుకనే వీళ్ళిద్దరికీ పోలికతోటి బీహార్లో పవన్ నామస్మరణ మారుమోగిపోతున్నది. ఇక 2020 130 సీట్లలో పోటీ చేసి కేవలం 1 మాత్రమే గెలిచిన పార్టీ. అప్పటి ఓటర్ల రిజెక్షన్ నుంచి ఇప్పుడు తిరిగి రైజింగ్. సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తనపై జనం ఆశలు వమ్ము కాకుండా జాగ్రత్తగా అడుగులు. ఎన్ని కలిసి వస్తున్నాయండి ఇక్కడ. ఒక్క సీటే 2020 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి, 2019 ఎన్నికల్లో 1 సీటే, ఆయన కూడా గెలలేదు. ఇక్కడ కూడా అదే. వీళ్ళిద్దరూ ట్విన్స్ చూడండి ఎలా ఉందోని, సొంత అన్నదమ్ముల్లాగా. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిందంతా బీహార్లో పాస్వాన్ దగ్గర జరుగుతుంది అని. వాస్తవాలు కూడా అవే, కళ్ళకు కనిపిస్తున్న సత్యాలు కదా ఇవన్నీ నేను చెప్పేవి. ఇక 2020లో జేడీయూ ఓట్ బ్యాంకును బలంగా కట్ చేసిన ఎల్జేపీ, ఆ ఎన్నికల్లో చిరాగ్ జేడీయూ మధ్య సంబంధాలను చెడగొట్టిన మలుపు. పార్టీలో చిన్నన్న పశుపతి పారాస్తో కూడా ఘర్షణ. ఇక పార్టీ సింబల్ కూడా అప్పట్లో నిలిపివేత, భారీ షాక్. ఆ తర్వాత ఎల్జేపీ ఆర్వీ పేరిట కొత్త పార్టీ, యువ బీహారీ. ఇక బ్రాండింగ్లో ప్రజల్లోకి చిరాగ్, పవన్ కళ్యాణ్లా జనంలోకి దూసుకెళ్లిన చిరాగ్ పాస్వాన్. 2024లో ఎన్డీఏతో కలిసి పోటీ చేసిన 5 లోక్సభ స్థానాలు గెలుచుకుని ఒక సంచలనాలు రేపారు. ఇక 100% స్ట్రైక్ రేటుతో కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా ఎంట్రీ. తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏతో సీట్ వార్. 20 సీట్లు ఇస్తామని బీజేపీ జేడీయూ చెప్పడంతో టెన్షన్.
వెంటనే ప్రశాంత్ కిషోర్ పార్టీతో చర్చలు. చివరకు ఎన్డీఏతో పొత్తులో భాగంగా 29 సీట్ల డీల్ ఫైనల్. ఇది కూడా టెన్షన్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో కూడా. పవన్ కళ్యాణ్ గారు 21 తీసుకున్నారా, 22 తీసుకున్నారా, 25 తీసుకున్నారా, ఎందుకు అంత తక్కువ తీసుకున్నారు, అసలు ఎందుకు అలా చేస్తున్నాడు, ఇలాంటివన్నీ మాటలు వచ్చినాయి. కానీ ఆయన వ్యూహం ఆయనకు ఉన్నది వదిలేమన్నారు, వదిలేశారు. ఆ వ్యూహం ఏంటో చూపించాడు, అవతల వాడికి మాడు పగిలిపోయింది. ఇక 29 సీట్లే ఇప్పుడు ఎన్డీఏలో బలమైన పెర్ఫార్మెన్స్. నితీష్ మోదీ మధ్యలో చిరాగ్ పవర్ షో. చిరాగ్ డిప్యూటీ సీఎంగా తిరిగి వచ్చే అవకాశం. ఇక బీహార్ చర్చల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర భారీ ఎఫర్ట్, కానీ ఒక్క సీటు కూడా కాకపోవడం పొలిటికల్ బ్లెండర్. కాంగ్రెస్ ఇండియా బ్లాక్ ఓట్లు చీల్చి ఎన్డీఏకు పరోక్ష గిఫ్ట్ ఇచ్చారు అని. ఇక మొత్తం బీహార్లో ఇప్పుడు పవన్ తరహా చిరాగ్ సునామీ టాక్. 43 ఏళ్ల చిరాగ్ బీహార్లో కొత్త జననాయకుడిగా ఎదుగుతున్న కమ్యూనికేషన్. ఏ నోట విన్నా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ తరహాలో యూత్ జపం చిరాగ్ అని. ఒక్క సీట్ నుంచి సునామీ వరకు చిరాగ్ రైజ్. దళిత డైనమేట్ చిరాగ్ పాస్వాన్ సునామీ. ఎన్డీఏలో కొత్త శక్తి చిరాగ్ పవర్ ప్లే. బీహార్లో స్టార్ చిరాగ్ పాస్వాన్. సైలెంట్ సునామీ చిరాగ్ పాస్వాన్. రిపీట్ కంటిన్యూ. సైలెంట్ సునామీ చిరాగ్ ఫ్యాక్టర్. ఇక బీహార్లో పవర్ ట్రయాంగిల్. మోదీ, నితీష్, చిరాగ్ అంటూ కామెంట్లు, పోస్టులు, మీమ్స్ మోగుతున్నాయి. ఇవి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానండి. చిరాగ్కి పవన్కి ఉన్న చిరాగ్ 3 అక్షరాలు, పవన్ 3 అక్షరాలు, ఒక్క సీటు పవన్కి, ఒక్క సీటు. ఇక్కడ 19, అక్కడ 20. ఇక్కడ 100% స్ట్రైక్ రేటు, అక్కడ 5 పార్లమెంట్ స్థానాల్లో 100% స్ట్రైక్ రేటు. మరి ఎందుకు పవన్తో పోల్చరు? బీహారీలందరూ కూడా పవన్ నామస్మరణ ఎందుకు చెప్పిస్తున్నారు అంటే, దేశం అంతా కూడా ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది అంటే దాన్ని పవన్తో పోల్చుకుంటే పరిస్థితి ఉన్నదంటే పవన్ కళ్యాణ్ ఫేము ఏ మేరకి ఎగిసి పడుతుందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు.